వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఇస్ డాక్టర్ మోజస్. గతంలో సైకాలజీలో ఈ ప్రశ్న అడిగారు. జెడ్పీడి ఇండికేట్స్ ఆప్షన్ ఏ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఆప్షన్ బి జోన్ ఆఫ్ ప్రాబబుల్ డిస్టెన్స్, ఆప్షన్ సి జోన్ ఆఫ్ ప్రపోర్షనేట్ డిఫరెన్సెస్, ఆప్షన్ డి జోన్ ఆఫ్ ప్రాబబుల్ డిఫరెన్సెస్. ఎవరైతే సైకాలజీ బిఎడ్ లెవెల్లో డిఎడ్ లెవెల్లో సరిగా చదవలేదో, మరి ఒక ప్రొఫెషనల్ దగ్గర సైకాలజీ సబ్జెక్టు వినలేదో, ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. చూడండి, ఇక్కడ జెడ్పీడి ఇండికేట్స్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త వైగాట్స్కి ప్రతిపాదించిన సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం. చాలా ఇంపార్టెంట్. ఈనాడు మన పాఠ్య పుస్తకాలను, మన ఉపాధ్యాయ విద్యను ప్రభావితం చేస్తున్న సిద్ధాంతం సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం. దీన్నే మనం ఇంగ్లీష్లో సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం అంటాం. సరే, నిర్మాణాత్మక వాదం ఏం చెప్తుంది? గతంలో మరి ట్యాబులా రాసా అనే భావన ఉండేది. ట్యాబులా రాసా అంటే ఏమీ రాయబడని నల్లబల్ల, ఎంటీ స్లేట్. పిల్లల మనసు కూడా పాఠశాలకు రావడానికి ముందు, తరగతి గదిలో అభ్యసించడానికి ముందు వారి బ్రెయిన్, మైండ్ ట్యాబులా రాసా మాదిరి ఉంటుందని భావించే నేపథ్యంలో రష్యా దేశానికి చెందిన వైగాట్స్కి ఒక సిద్ధాంతాన్ని చెప్పాడు. మరి సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఒక పాఠశాలకు రావడానికి ముందు, తరగతి గదిలో పిల్లవాడు అభ్యసించడానికి ముందు సాంఘిక అంటే తన సాంఘిక పరిస్థితులు, కుటుంబం, ఇరుగు పొరుగువారు, మత సంస్థలు, చుట్టూ ఉన్న భౌతిక పర్యావరణం, ఫిజికల్ ఎన్వైరన్మెంట్, సాంఘిక పర్యావరణం, సోషల్ ఎన్వైరన్మెంట్ ద్వారా పిల్లలు కొంత నాలెడ్జ్ని పొందుతారు. ఆ నాలెడ్జ్తో పాఠశాలకు వస్తారు. ఆ నాలెడ్జ్ ఆధారంగా మనం పాఠాలు బోధించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సముద్ర తీర ప్రాంతంలో జీవిస్తున్నటువంటి ఒక కుటుంబం, మరి ఆ సముద్రంలో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, వాటిలో ఔషధ గుణాలు ఉన్నటువంటి చేపలు, మరి లివింగ్ థింగ్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్తో పాఠశాలకు వస్తాడు మరి ఒక ఫిషర్ మ్యాన్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక విద్యార్థి. ఆ విద్యార్థి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని బోధించాలి. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక థిక్ ఫారెస్ట్ ఏరియాలో నివసించేటువంటి ఒక కుటుంబానికి అడవులు అంటే ఏమిటి, అడవులలో ఎన్ని రకాల మరి వృక్షాలు ఉంటాయి, ఆ వృక్షాల పేర్లు, ఆ వృక్షాలకు మరి వివిధ పండుగలలో ఏ వృక్ష జాతులను ఉపయోగిస్తాం, మరి అటవీ ఉత్పత్తులు ఏంటి, అటవీలో ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి అడవులలో, మరి అక్కడ ఉండేటువంటి ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, మరి అక్కడ ఉండేటువంటి ఖనిజ సంపద, వీటి పట్ల కొంత అవగాహన ఉంటుంది. ఈ అవగాహన అందించింది అతని చుట్టూ ఉన్న సమాజం, అతని చుట్టూ ఉన్నటువంటి సాంస్కృతిక పరిస్థితులు. సో సాంఘిక సాంస్కృతిక పరిస్థితులు. ఈ సాంఘిక సాంస్కృతిక పరిస్థితుల ద్వారా పొందినటువంటి జ్ఞానం ఆధారంగా మనం బోధించాలి. పిల్లవాడి యొక్క బ్రెయిన్ ట్యాబులా రాసా కాదు, అంత ఎంతో ప్రయర్ ఎక్స్పీరియన్స్, ముందస్తు అనుభవం ద్వారా పిల్లలు కొంత జ్ఞానంతో వస్తారు. ఆ జ్ఞానం ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడు బోధించాలని చెప్పిన సిద్ధాంతమే ఈ సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 బలంగా నమ్మింది. కనుక 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ తర్వాత మన బోధన అభ్యసన ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి. సింగిల్ టెక్స్ట్ బుక్ నుండి మల్టిపుల్ లెర్నింగ్ రిసోర్సెస్, టీచర్ సెంటర్డ్ మెథడ్ నుండి చైల్డ్ సెంటర్డ్ మెథడ్, లెసన్ ప్లాన్ నుండి పీరియడ్ ప్లాన్, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ నుండి మరి అకాడమిక్ స్టాండర్డ్స్, అదేవిధంగా లెర్నర్ యాజ్ ఏ ప్యాసివ్ స్టూడెంట్ టు యాక్టివ్ లెర్నర్, క్రియాశీలక మరి విద్యార్థి, అదేవిధంగా మరి ఇవాల్యుయేషన్ నుంచి అసెస్మెంట్, వన్ స్లాట్ ఎగ్జామినేషన్ నుండి సిసిఈ,
అనేక మార్పులు జరిగాయి. బోధనా పద్ధతుల నుండి బోధన అభ్యసన ఉపగమాలు, అప్రోచెస్ ఆఫ్ టీచింగ్, ఇన్ని మార్పులకు మరి దోహదం చేసిన సిద్ధాంతం సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం. ఆ సిద్ధాంతంలో వచ్చినటువంటి భావనే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, సామీప్య వికాస మండలం అంటాం తెలుగులో. ఏంటి సామీప్య వికాస మండలం అంటే? చూడండి, ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ సబ్జెక్టు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేటువంటి క్రమంలో అంత ఇంత మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది. లెర్నర్ కెన్ డూ అన్ఎయిడెడ్. ఒక కోచింగ్ లేకుండా, ఒక టీచింగ్ లేకుండా, ఒక ఎక్స్పర్ట్ సహాయం లేకుండా కొంత జ్ఞానాన్ని మీరు పొందుతారు. ఈ సొంత జ్ఞానానికి, ఒక ఉపాధ్యాయుడి సహాయం చేత పొందేటువంటి జ్ఞానానికి ఈ మధ్య ఉండేటువంటి దూరమే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఉదాహరణకు ఎమిలీ అకాడమీ ఆన్లైన్ కోచింగ్లో మీరు జాయిన్ అయ్యారు. ఈ జాయిన్ కావడానికి ముందు రోజు ఎమిలీ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత మీ జ్ఞానంలో ఉండేటువంటి వ్యత్యాసం, ఆ గ్యాప్, మీ సొంత జ్ఞానానికి మరి ఒక ఉపాధ్యాయుడు, ఒక కోచ్ ద్వారా, ఒక టీచర్ ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానానికి మధ్య ఉండేటువంటి గ్యాపే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఉదాహరణకు మీకు అంతో ఎంతో పెడగాజీ పట్ల కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఎమిలీ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్లో మీరు మా క్లాసెస్ విన్న తర్వాత మరి మీ సొంత జ్ఞానానికి, ఉపాధ్యాయుడి సహాయం చేత నేర్చుకున్న జ్ఞానానికి మధ్య ఉండేటువంటి అంతరమే మరి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. సో ఈ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్కి సంబంధించిన మరొక ఉదాహరణ ఏంటంటే, ఉదాహరణకు మీరు గణితంలో ఒక చాప్టర్లో, ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ సిస్టంలో కొన్ని లెక్కలు చేయగలరు. అయితే ఆ నంబర్ సిస్టమ్స్ మీరు నేర్చుకునేటప్పుడు ఒక మ్యాథమెటిక్స్ టీచర్ సహాయం చేత నేర్చుకున్న జ్ఞానానికి, మరి ఉపాధ్యాయుడి సహాయం లేకుండా నేర్చుకున్న మీ సొంత జ్ఞానానికి మధ్య ఉండేటువంటి గ్యాప్ చూడండి. ఇక్కడ ఇది మీ సొంత నాలెడ్జ్, ఒక టీచర్ ద్వారా నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఇది. సో ఈ గ్యాప్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. డియర్ స్టూడెంట్, సైకాలజీ, పెడగాజీ, ఎడ్యుకేషన్, జీకే మాదిరి, కరెంట్ అఫైర్స్ మాదిరి బట్టి పద్ధతిలో నేర్చుకోకూడదు. ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ఈరోజు ఒక కాన్సెప్ట్ చెప్పాను, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి. ఇట్లాంటి అనేక వందల భావనలు ఈ ఎడ్యుకేషన్లో, సైకాలజీలో, మెథడాలజీలో ఉంటాయి. ఈ భావనలు నేర్చుకుంటే జ్ఞానం, ఈ భావనల మధ్య తేడాలు, పోలికలు, పరస్పర సంబంధాలు, ఉదాహరణలు నేర్చుకుంటే అవగాహన, మరి ఈ భావనలను ఒక నూతన సన్నివేశానికి అన్వయించుకుంటే దాన్ని రిఫ్లెక్షన్ లెవెల్ లెర్నింగ్ అంటాం. కనుక ఈ 3 రకాల లెర్నింగ్ ఉన్నప్పుడే మనం డిఎస్సి ద్వారా టీచర్ జాబ్ సాధిస్తాం, టెట్లో మంచి మార్కులు సాధిస్తాం, డిప్యూటీఓ జాబ్ సాధించడానికి అవకాశం ఉంది, హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధించవచ్చు. కనుక ఇట్లాంటి విశ్లేషణాత్మకమైన ప్రొఫెషనల్ వీడియో క్లాసెస్ కోసం వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎమిలీ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి. ఒకవేళ మీ వీక్ సబ్జెక్టు, మీ బలహీనమైన సబ్జెక్టు, మీకు అర్థం కాని సబ్జెక్టు ఎడ్యుకేషన్ అయితే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా లేక ప్లే స్టోర్ ద్వారా ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. వీడియోలో ఇచ్చిన లింక్ ఆధారంగా లేదా ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేయడం ద్వారా మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్ ఇక్కడ బాటంలో ఉంటుంది. ఆ ఫోల్డర్ మీరు ఓపెన్ చేస్తే డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, తెలుగు మీడియంలో, ముఖ్యంగా సైకాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఈ యొక్క యాప్లో వివిధ సబ్జెక్టులు అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ కోర్సు లేకుంటే ఆ సబ్జెక్ట్ ఓపెన్ చేసి దాంట్లో కొన్ని డెమో క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి కొంత ఓపిక చేసుకొని వినండి. ఆ క్లాసెస్ మీకు నచ్చితే వెంటనే యాక్సెస్ చేసుకొని మీ ఇంటి దగ్గర నుండి మీ మొబైల్ ఫోన్ చూస్తూ టాపిక్ వైజ్ క్లాసెస్ వింటూ, టాపిక్ వైజ్ క్లాసెస్ నోట్స్ రాసుకుంటూ, టాపిక్ వైజ్ టెస్టులు ప్రాక్టీస్ చేస్తూ ఈ కష్టమైన సైకాలజీ, ఈ కష్టమైన పెడగాజీ,
ఈ కష్టమైన ఎడ్యుకేషన్ మీకు ఇష్టమైన సబ్జెక్టుగా మార్చుకోవాలని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.